లేదా నీకు కూడా పెన్షన్ రావట్లేదా, ఇప్పిద్దాం, నీకు ఒంటరి మహిళ పెన్షన్ ఇప్పిద్దాం, ఇట్లా చెప్తారు. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? 45 రోజుల పాటు. అంటే వీటిట్లో వీళ్ళ చాణక్యం ఏ స్థాయిలో ఉందో చూడాలి. పబ్లిక్ అన్ని ఇచ్చినా కూడా జగన్ ఇళ్ళు ఇచ్చి, చేయూత ఇచ్చి, బీసీ నేస్తం ఇచ్చి, కాపు నేస్తం ఇచ్చి, ఆరోగ్యశ్రీ ఇచ్చి, రైతులకు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఇచ్చామని చెప్పి ఒక పేపర్ అంత చేసినా కూడా ఏయో ఒకటి అడిగినప్పుడు ఇక్కడ పెన్షన్లే 2 ఏళ్ల నుంచి కొత్తవి లేవు, 50 ఏళ్ల పెన్షన్ అసలే ఊసెత్తట్లేదు, నిరుద్యోగ భృతి లేదు, ప్రతి మహిళకి 1500 లేదు, దీపం పథకంలోనేమో ఇప్పటికీ 2 ఏళ్ల నుంచి అంటే గనక 6 బండలు రావాలి. కానీ ప్రాక్టికల్ గా అంటే నేనే డైరెక్ట్ గా విన్నాను, దీనికి ఎవరో సాక్ష్యం కూడా అవసరం లేదు. కొంతమంది లోకల్ నాయకులు, టీడీపీ లీడర్లే వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు, ఈ 2 ఏళ్లలో కనీసం మా గ్రామంలో, మా మండలంలో మేము ఒక పింఛన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నామండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ఇంటింటికి వెళ్ళడానికి అలాంటి వాళ్ళు జంకుతున్నారు. ఏంటి పరిస్థితి? పార్టీకి అది నష్టం కాదా? పార్టీ అభిమానులైన వాళ్ళ కార్యకర్తల దగ్గరికి ఎక్కువ వెళ్తారు, అందరి దగ్గరికి పోరీ. అంటే అసలు పింఛన్ అనేది ఇవ్వలేదంటే ఎవరికి కొత్త ఇచ్చుకోలేకపోయారు. నేను చెప్పాను కదా, ఫస్టే చెప్తున్నాను అది. ఇప్పుడు బాబు గారు ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఇస్తాడు 6 నెలల ముందు పెన్షన్. ఇప్పుడు దాకా మరి కొత్తగా ఎలిజిబుల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే క్రిందసారి ఇచ్చారా 14లో స్టార్ట్ అయితే రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అయ్యే కొనసాగినాయి. అప్పుడు కొత్త పెన్షన్లు కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వాలా, రోసే ఇవ్వాలా, అయితే గీతే 50 100 ఎలక్షన్స్ ముందు ఇచ్చారు అంతే. ఏది 2009లో రాజశేఖర రెడ్డి చనిపోతే